హలో యు ఆర్ అండర్ అరెస్ట్ అని పిస్టల్ చూపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందుల్లో ఫోన్లనే కేసులు పుడుతున్నాయి, ఫోన్లనే వాదనలు అవుతున్నాయి, ఫోన్లనే అరెస్టులు నడుస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అట. ఎవడో వాట్సాప్ కు పోలీస్ ఫోటో డీపీ పెట్టుకొని వీడియో కాల్ చేసుడు, ధమ్కీలు ఇచ్చుడు, పైసలు గుంజుడు ఈ నడుమ షాన్నే నడిచినాయి. ఏహే ఎప్పుడు గవ్వే కథలు పడితే నమ్మరని ఇంకో రూట్లో సూటి పెట్టిండ్రు గిట్లా. పాపం ముత్తుత్తి జడ్జి గారి చేతిల ఉత్తగానే మోసవేండు సిటీలో ఓ కాక. ఉప్పల్ ఏరియాల రిటైర్ అయిన సైంటిస్ట్ కు సిబిఐ ఆఫీసర్ల లెక్క ఫోన్ చేసిరట సైబర్ దొంగలు. బెంగళూరులా నీ మీద ఓ కేసు అయింది, సుప్రీంకోర్టులో ఎంక్వైరీ నడుస్తుందని చెప్పి వాట్సాప్ వీడియో కాళ్లకు ఫేక్ జడ్జిని దింపిండ్రు ముద్దుగా. నల్ల కోటు వెనకాల కోర్టు సెట్టింగ్ చూసి నియంగానే జడ్జి అనుకున్నాడట. అరెస్టు చేయొద్దంటే కోర్టులా 1,34,00,000 కట్టాలి, ఎంక్వైరీ అయిపోగానే నీ పైసలు నీకు వాపస్ వస్తాయి అనుడుతోటి సరే అని రప్పున అకౌంట్ లో పంపిండట అడిగినంత పైకం. కానీ ఎన్ని రోజులైనా పైకం రాలే, ఫోన్ స్విచ్ ఆఫ్. ఓ కొడక మోసమైంద్రా అని లబ్బా లబ్బా ఏడ్చుకుంటా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేస్తుర్రిగా. అండ్ వి ఆల్సో సస్పెక్ట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ కేస్ అండ్ మీ పేరు మీద అరెస్ట్ వారెంట్స్ అనేది మేము ఇష్యూ చేసినాము. ఫియర్ కాన్షియస్నెస్ గెట్స్ బిల్డ్ ఇన్ దట్ అండ్ సబ్సిక్వెంట్ గా మేజర్ అమౌంట్ ని లూజ్ చేయడానికి గురవుతుంది. గంత పెద్ద సైంటిస్ట్ కాక గింత అల్కగా ఎట్ల బోర్ల పడ్డడో, ఏ తప్పు చేయకుంటే కేసు అనగానే ఎట్లా నమ్మొచ్చు, గంత పైకం ఎందుకు పంపొచ్చు, చిత్రమే ఉంది. ఇక బీహార్ లో మనోడు ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ తెరిచిండు. కాలేజీలా ఎన్సీసీ క్యాడెట్ అట. ఒకళ్ళు నాకు కొలువిచ్చుడైంది, నేనే జాబులు ఇస్తా అని దుఃఖం తెరిచి రక్షక దళం పేరు మీద కానిస్టేబుల్ పోస్టులు వంచిండు. ఉత్తుత్తి యూనిఫామ్ ఇస్తే ఉత్తగానే ఉబ్బిపోయి తలో 5,000 10,000 చదివిచ్చి అబ్బా మాకు పరీక్షలు టెస్టులు లేకుండా జాబ్ వచ్చిందని మస్తు మురిసిపోయినరు. మరి నెలకింత జీతం ఇయ్యాలి కదా, అందరికి రాత్రిపూట డ్యూటీలే. దొంగలను లంగలను దొరకబట్టి పైసలు ఇస్తే ఇడిసబెడతామని గుంజుకరావాలి. అండ్లా అయ్యగారికి కొంత మనోళ్ళకి కొంత. ఆరమో నెలో కాదు ఏడాది సంధి నడుస్తాంది ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ అంటే చూడురిగా. ఈ నడమ మనోళ్ళు చాలా స్ట్రిక్ట్ గా డ్యూటీలు వేస్తుండే వరకు ఆయనతయ్యవలో ఒరిజినల్ పోలీసుల చెవులుదితే అసలోడు పరారైండు. ఏ పరీక్ష లేకుండా పోలీస్ జాబు అంత అల్కగా వస్తుందంటే ఎట్లా నమ్మి వాడైండ్రుల్లా. కానీ ఏడాది సంధి దొంగ స్టేషన్ నడుస్తాంటే అస్సలు పోలీసులకు తెలివనే లేదంటే అలా తారీఫ్ చేయాల్సిందేనబ్బా.